హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మగధీరాతో విలన్గా తెలుగు సినిమాకి పరిచయం అయిన నటుడు దేవ్ గిల్ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజమౌళి వద్ద సీనియర్ అసోసియేట్గా చాలా కాలం వర్క్ చేశారు. త్రికోటి డైరెక్షన్లో వచ్చిన అహో విక్రమార్క మూవీలో హీరోగా నటించారు. తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం. పూణేలో ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీ పనికి వెళ్ళి 25 ఏళ్ల పాటు కనిపించకుండా పోతారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియక, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియక బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో పూణే పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన విక్రమార్క అనుకోకుండా ఈ కేసును డీల్ చేస్తాడు. అసలు 1200 మందికి విక్రమార్కకి సంబంధం ఏంటి? వాళ్ళని విక్రమార్క కాపాడగలిగాడా లేదా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేంటి అనేది అహో విక్రమార్క మూవీ. కోట్ల రూపాయలు డబ్బును వృధా చేసి సినిమా మొత్తానికి చెప్పుకోవడానికి ఒక ప్లస్ పాయింట్ కూడా లేకుండా చిత్ర బృందం జాగ్రత్త పడి ప్రేక్షకుల సమయాన్ని వృధా చేసిన చిత్రం అహో విక్రమార్క. థియేటర్లలో ఎలాగూ ఎక్కువ కాలం ఉండదు, కానీ ఓటీటీ రిలీజ్ అయ్యి మీమ్ పేజీలకి మంచి స్టఫ్ అవుతుంది ఈ చిత్రం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.